సొంతగా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకసారి చూడండి. ఈరోజు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. తను ఏంటి అంటే పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి ఇంట్లో పూజ ఉందని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. పీరియడ్ అవి ఆపేసిన తర్వాత కూడా రాలేదు అని చెప్పి మళ్ళీ అబార్షన్ చేసుకోవడానికి తనంతటి తాను సొంతగా అబార్షన్ ట్యాబ్లెట్స్ ఎంటీపీ కిట్ వేసుకున్నారనమాట. సో అబార్షన్ కిట్ వేసుకున్న దగ్గర నుంచి కంటిన్యూగా 1 మంత్ నుంచి బ్లీడింగ్ అవుతుందని చెప్పి ఈరోజు ఓపీకి నా దగ్గరకు వచ్చారు. యాక్చువల్గా తను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఒకటి, పీరియడ్ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్ ఎప్పుడైనా సరే మీకు ప్రెగ్నెన్సీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో వేసుకోవాలి. ఇంకొకటి, అబార్షన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా సరే మీకు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేకుంటే ట్యూబ్లో ఉందా కన్ఫర్మ్ చేసుకొని డాక్టర్ గారి కన్సల్టేషన్తో యాంటీబయాటిక్స్ వాడాలి, టీటీ ఇంజెక్షన్స్ వేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇవేవి తీసుకోకుండా ఓన్గా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? ఇన్ని డేస్ నుంచి బ్లీడింగ్ అవటం వల్ల సివియర్గా రక్తహీనత, ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్ కవరేజ్ లేకపోవటం వల్ల గర్భసంచికి ఇన్ఫెక్షను, దాని నుంచి బ్లడ్ ఇన్ఫెక్షను, బాడీ అంతా కూడా సెప్సిస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి పీరియడ్ పోస్ట్పోన్ ట్యాబ్లెట్స్ కానీ లేకుంటే మీకు కరెక్ట్గా రీజన్ ఉంటే అబార్షన్కి వేసుకోవాలనుకున్న ట్యాబ్లెట్లు కానీ ఓన్లీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి కన్సల్టేషన్తో మాత్రమే వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.